వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయగోరవద్దు. 33వ వచనం, భక్తిహీనుల ఇంటి మీదికి శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఎంత మంచి మాటలు దేవుడు తన గ్రంథంలో తెలియచేస్తున్నాడు. భక్తిహీనుని ఇంటి మీదికట దేవుని శాపం వస్తుందట. నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడట. భక్తిహీనుని ఇంటి మీదికి శాపం వస్తుంటే నీతిమంతుని నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ప్రేమైన దేవుని వల్లరా, భక్తిహీనుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. వాడి శాపాన్ని